ప్రజల సొమ్ము ప్రభుత్వ ఖజానా పార్టీ ప్రచారం వినడానికి చాలా సింపుల్ గా ఉన్నా ఇదో మాస్టర్ మైండ్ స్కెచ్. అసలు స్టోరీ వింటే ఇదేందయ్యా, ఇది నేనెప్పుడూ చూడలే వినలే అనాల్సిందే. వికృత పోస్టులు, అసభ్యకర కామెంట్స్ పెట్టేందుకు సోషల్ మీడియా టీంతో పెద్ద ఇలకత మాఫియానే నడిపించిందట గత వైసీపీ సర్కార్. డిజిటల్ మీడియా కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తూ రాజకీయ ప్రత్యర్థులపై ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్లు, ట్రోలింగ్తో విషం చిమ్మేశారట. ఆ కథంతా ఇప్పుడు బయటకు తీస్తామంటోంది కూటమి సర్కార్. నీచమైన పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేసి విచారిస్తుంటే క్రైమ్ కహానీ తెలిసి మైండ్ బ్లాక్ అయిపోతోందట. వైసీపీ హయాంలో డిజిటల్ మీడియా కార్పొరేషన్లో ఏం జరిగింది? మన అనుకునే వాళ్ళందరికీ అడ్డగోలుగా దోచిపెట్టింది నిజమేనా? వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ము. ఏపీ డిజిటల్ ఫైబర్నెట్ కార్పొరేషన్ నుంచి జీతాలు, వికృత పోస్టులు, అసభ్యకర ట్రోల్స్ కోసం స్పెషల్ టీం, పేరుకు ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు, చేసేదంతా పార్టీ ప్రచారం. ప్రచారం అంటే అది మామూలు ప్రచారం కాదు, విషం చిమ్మడమే పని అంటున్నారు. సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు, వికృత వీడియోలు, అడ్డగోలు కామెంట్స్ పెట్టడమే వాళ్ల డ్యూటీ అట. ఆఫీస్కు పోవాల్సిన పని లేదు, ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎక్కడ ఉన్నా ప్రాపగండా చేస్తే చాలంటూ వాళ్లకు బాధ్యత అప్పగించారట. కట్ చేస్తే లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ రెచ్చిపోయినోళ్ల తిక్క కథలు అంతా ఇప్పుడు బయటకొస్తోంది. ఇలా కూడా చెయ్యొచ్చా అన్నట్లుగా ఓ 3 కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ డబ్బును ప్రసాదంలా పంచేశారట. సర్కార్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాల్సిన కార్పొరేషన్ నుంచి నెల నెలా ప్రజాధనాన్ని జీతమిస్తూ కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యుల మీద నీచమైన పోస్టులు పెట్టించారట. ఇదంతా వైసీపీ పెద్ద లీడర్ల డైరెక్షన్లోనే జరిగిందని, అప్పటి విషనాగుల వివరాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని చెబుతున్నారు కూటమి నేతలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులే కాదు, వైఎస్ షర్మిల, సునీత మీద అడ్డగోలుగా అసభ్యంగా పోస్టులు పెట్టిన పలువురిని కొద్ది రోజులుగా అరెస్టు చేస్తూ వస్తున్నారు పోలీసులు. అందులో కొందరిని విచారించగా అసలు విషయం బయటకొచ్చిందట. కూటమి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టే వ్యవహారం ఆర్గనైజ్డ్ క్రైమ్ గా నడిచిందని గుర్తించారట. పక్కా ప్లాన్తో వైసీపీ పెద్దల డైరెక్షన్లో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు అందరికీ పోస్టర్లు డిజైన్ చేసి పంపిస్తారని, వాటిని వాళ్లు సోషల్ మీడియాలో పెడతారని పోలీసు విచారణలో తేలిందట. అలా పోస్టులు పెట్టినందుకు కొందరికైతే లక్షలకు లక్షలు జీతాలిచ్చారట. ఈ విషయాన్ని అరెస్ట్ అయిన వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లే పోలీసులకు చెప్పడంతో ఈ మ్యాటర్ తెలిసి కూటమి నేతలు షాక్ అయినట్టు తెలుస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్రా రవీందర్ రెడ్డి కేసులో పోలీసులు తీగలాగితే సోషల్ మీడియా పోస్టుల బాగోతం కథ మొత్తం బయటపడినట్లు చెబుతున్నారు. మొత్తం 46 మందిని నిందితులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. వీరంతా నెల నెల ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ అప్పటి ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులైన మహిళల మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర నీచమైన కామెంట్స్ తో ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలిందంటున్నారు. ఈ 46 మందిలో 30 మంది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు తీసుకున్నట్లు విచారణలో గుర్తించారట. మిగిలిన వారికి ఏపీ ఈ ప్రగతి, ఏపీ ఫైబర్నెట్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి శాలరీస్ ఇచ్చారని అంటున్నారు. నిందితుల్లో 30,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు జీతాలు తీసుకున్నారని, అందులో ముగ్గురికి 2,80,000 జీతం, 50,000 రూపాయలు ఇతర అలవెన్స్ కూడా ఇచ్చినట్లు టాక్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 130 మంది ఉద్యోగులతో డిజిటల్ మీడియా కార్పొరేషన్ ను రన్ చేసిన వైసీపీ వాళ్లందరినీ పార్టీ ప్రచారం కోసం ప్రత్యర్థుల మీద దుష్ప్రచారం చేసేందుకు వాడుకుందంటున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా తాడేపల్లిలోని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఆఫీస్లో తనిఖీలు చేసిన కడప పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి డైరెక్షన్లో పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందనేది కూటమి నేతల ఆరోపణ. ఆయనకు సన్నిహితులుగా ఉన్నవారు వైసీపీ మద్దతుదారులకు నెల నెలా జీతాలిచ్చి అడ్డగోలుగా పోస్టులు పెట్టించేవారని పోలీసుల దర్యాప్తులో తేలిందంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా కేంద్రంగా తయారయ్యే పోస్టులను పోస్ట్ చేయడమే వీళ్ల పని అంటున్నారు.
నిందితుల్లో ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గం వారు ఉన్నారంటున్నారు కూటమి నేతలు. వాళ్లందరికీ బంధుత్వం కూడా ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఇలా కడప పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన భాగోతం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటోంది. ఇప్పటికే అసభ్యకర పోస్టులు, మహిళలను కించపరిచారంటూ కేసులు నమోదవుతుంటే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం మీద ఉన్నత స్థాయి విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సెగ ఏకంగా వైసీపీ పెద్ద నేతల దాకా వెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ఎందుకోసం? వాళ్లందరినీ ఉద్యోగులుగా ఎలా నియమించారు? పార్టీ కోసం వాడుకుని ప్రభుత్వం నుంచి జీతాలు ఎందుకు ఇచ్చినట్లు? ఈ ఓవరాల్ ఎపిసోడ్ వెనుక మాస్టర్ మైండ్ ఎవరు? వాళ్లకు వంత పాడిందెవరనే దానిపై కూటమి సర్కార్ కోపీలాగుతోందట. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అరెస్టులే కాదు, కార్పొరేషన్ల ద్వారా పార్టీ సానుభూతి పరులకు ఇచ్చినట్లు చెబుతున్న జీతాల రికవరీ కూడా చేస్తామంటున్నారు కూటమి నేతలు.